अस्सलाम वालेकुम नाज़रीन, अज़ान न्यूज़ में आप सबका इस्तकबाल है। आइए देखते हैं आज की अहम खबर। कल दिन दहाड़े पेद्दापल्ली डिस्ट्रिक्ट में 2 एडवोकेट्स का कत्ल कर दिया गया था, जो कि हस्बैंड और वाइफ थे। इन दोनों को किसी ने कत्ल कर दिया। फिर इसी के बाद आज तेलंगाना के सभी एडवोकेट्स ने एक धरना मुनज़्ज़म किया और इनके लिए इंसाफ की मांग कर रहे हैं और ये केस CBI को सौंपने की बात कर रहे हैं। आइए देखते हैं ये खुसूसी रिपोर्ट। ఈ గవర్నమెంట్ ని కూర్చోడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పడంలో మేము ముందుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఈ యొక్క న్యాయవాదులే కీలక పాత్ర పోషించాలన్న విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరవద్దని కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకోటి, ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతులనే నొక్కుతా అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యము పూనిగా ఎంత ప్రజాస్వామ్యము ఇక్కడ నడుస్తుందా అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి ఈ యొక్క న్యాయవాదుల యొక్క హత్య ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులను అతి దారుణంగా హత్య చేసిన దుర్మార్గులను వెంటనే న్యాయవాదులను అతి దారుణంగా హత్య చేసిన దోషులను వెంటనే న్యాయవాదులను